ఒకసారి ఈ ఫోటోలో కనిపించే పెద్ద ఆవిడ చూడండి, చాలా బాధపడుతూ కనిపిస్తుంది కదా. ఈ పెద్ద ఆవిడ వల్ల 22 మంది పిల్లలు చదువుకున్న ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు కేవలం ఒక పిల్లడు మాత్రం చదువుకుంటున్నాడు. పాపం ఈ పెద్దాడు చేసిన తప్పు ఏంటంటే ఒక దళిత కులంలో పుట్టడం. కర్ణాటకలోని హొమ్మ అనే ఒక విలేజ్ లో ఒక గవర్నమెంట్ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో మిడ్ డే మీల్ స్కీమ్ ఉంటుంది కదా, మధ్యాహ్న భోజన పథకం. ఆ పథకం కింద ఫుడ్ వండడానికి అని చెప్పేసి ఈ పెద్దావిని పెట్టుకున్నారు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఈ పెద్దావిడ ఒక దళిత కులంలో పుట్టిందని ఆ ఊరి పెద్దలకి, ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తెలిసింది. వెంటనే ఆ పేరెంట్స్ ఆ స్కూల్ కి వెళ్ళి ఆ పెద్దవాడి మీద అరిచి ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా తిట్టి, ఇలాంటి దళితులతో మా ఫుడ్ వండిస్తే అది మళ్ళీ అయిపోయి మా పిల్లలకి అంటుకుంటుందని చెప్పేసి వెంటనే టీసీ తీసేసుకొని ఆ పిల్లల్ని స్కూల్లోంచి తీసుకెళ్లిపోయారు. ఇలాంటి విషయాలు మన ఇండియాలో కొత్త ఏం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి విషయమే. ఒక దళిత విడో మహిళ మధ్యాహ్న భోజనం పథకం కోసం అని చెప్పి ఫుడ్ వండితే ఆవిడ దళితం తెలిసిన ఊరి పెద్దలు ఆ పిల్లల్ని, స్కూల్లో చదువుకున్న పిల్లల్ని ఆ ఫుడ్ ముట్టుకోనివ్వలేదు. అది తెలుసుకున్న అక్కడ ఉన్న కలెక్టర్ వెంటనే ఆ స్కూల్కి వెళ్ళి ఆ దళిత మహిళ వండిన ఫుడ్ ని ఆ ప్లేట్ లో పెట్టుకొని బయటకు వచ్చి అందరికి కనపడేలాగా అక్కడే భోజనం చేశాడు. చేసిన తర్వాత నాకంటే మళ్ళీ మీకెలా అంటుతుందని ఆ విలేజ్ లో ఉన్న పెద్దల్ని క్వశ్చన్ చేశాడు. ఇలాంటి సంఘటన రాజస్థాన్ లో కూడా జరిగితే అక్కడ ఉన్న కలెక్టర్ స్కూల్కి వెళ్ళి పిల్లల మధ్యలోనే కూర్చొని ఆ దళిత మహిళ వండిన ఫుడ్ ని అక్కడే తిన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. మన సోషల్ మీడియాలో కూడా యువత దీని మీద చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. లైక్ కొంతమంది అయితే ఆ మహిళ ఎవరో చెప్పండి, నేను ఆ దగ్గరికి వెళ్ళి ఆ పెద్దవాడు చేసిన భోజనాన్ని తింటాను అని చెప్పేసి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.